హలో ఎవరివన్, బిగ్ బాస్ సీజన్ 9 సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందనేది చెప్పాలి. అయితే నైట్ పూట సో ముచ్చట్లు గొడవలకు దారి తీసినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఎట్ నడుస్తుంది నైట్ పూట ఫైట్లు అట్లానే ఈ సౌండ్స్ ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి బిగ్ బాస్ షో ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మరొక ఎత్తుగా కనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయినటువంటి దివ్యల మాధురి అలియాస్ దువాడ మాధురి అండ్ తను తర్వాత చిట్టి పికెల్, సో వీళ్ళందరితో పాటు ఇంకో ముగ్గురు నలుగురు వెళ్ళారు. వెళ్ళడంతో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ దువాడ మాధురి హల్చల్ చేస్తూ ఉంది. దానికి తగ్గట్టు చిట్టి పికెల్ రమ్య ఆవిడ మరోవైపు, వీళ్ళిద్దరూ అక్కడ అరాచకం చేస్తున్నారా, రచ్చ చేస్తున్నారా, లేకపోతే గొడవ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు సార్. బట్ ఒక వే ఆఫ్ చూస్తే సో వీళ్ళంతా అంటే గేమ్కి తగ్గట్టుగానే రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే గేమ్ తగ్గట్టుగా కాదు, గేమ్కి మించిన విధంగా రియాక్ట్ అవుతున్నారేమో అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో చూసినటువంటి వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వాళ్ళ మీద వస్తున్నటువంటి పోస్టులు కానీ లేదంటే వాళ్ళ మీద వస్తున్న కామెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ దువ్వాడ మాధురి అనే ఆవిడ మీద ఇవాళ అయితే విపరీతంగా ఇవాళ మార్నింగ్ నుంచి పోస్టులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కారణం ఏంటంటే బిగ్ బాస్ లైట్లు ఆపేయగానే పనుకోవాలి అందరూ ఆ గేమ్లో, అంతే కదా. సో బిగ్ బాస్ లైట్లు ఆపేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి కంటెస్టులు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అదే ఇంక నచ్చల ఎవరికి, దువాడ మాధురికి. గొడవ వేసుకున్నాను, మీరు మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి గొడవ వేసుకుని, మీరు మాట్లాడితే మాకు నిద్ర రావట్లేదు అంటే నువ్వు బయటికి పోయి పడుకో, నిద్ర రాకపోతే అని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మెజారిటీ పీపుల్ మాధురికి యాంటీ అయ్యారు. అది చూస్తే ఆ సీన్ చూస్తే ఏమనిపిస్తుందంటే పాతకాలంలో అంటారు దుప్పటేసి కొట్టండి అనేది, అలా అందరు కలిసి ఈ మాధురిని కొట్టారా అన్నట్టుగా అక్కడ సీను కనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో దోల మాధురి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అలాగే లడ్డు ఆంటీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ఆవిడని ఇప్పుడు మాధురిని. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉండే అందరు కంటెస్టుల కంటే కూడా వైల్డ్ కార్డ్ దాంట్లో ఎంటర్ అయిన ఈ దువ్వాడ మాధురి మీద సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ మీమ్స్ కానీ చూస్తూ ఉంటే అసలు ఆవిడే మొత్తం లీడ్ చేస్తుంది ఆ షోని అన్నట్టుగా ఒక భావన కలుగుతుంది. వాస్తవంగా చూడటానికి కూడా అది ఎవరిని మాట్లాడినట్లా, అసలు బిగ్ బాస్ ఈవేనా బిగ్ బాస్ లేకపోతే నాగార్జున బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది ఆ షో చూస్తుంటే. ఈవిడ వస్తే కాస్త స్పైసీగా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేసారు, ఇంత వైల్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటారు. అసలు అంటే స్పైసీ అన్నా కదా, స్పైసీ వైల్డ్ అని కాకుండా కిచిడి అయిపోయింది అన్నట్టు ఉంది ఆ షో. జనరల్గా ఒక ప్రతి షోకి, ఒక రియాలిటీ షోకి ప్రతిదానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ని బేస్ చేసుకొని ఆ గేమ్ నడవాలి. ఒకవేళ అది నడవకపోతే కనుక ఇమీడియట్గా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఎంటర్ కావాలి. అక్కడ హోస్ట్గా నాగార్జున ఉన్నాడు. నాగార్జున సరే టాస్క్లు ఇస్తున్నాడు, ఆ టాస్క్లు ఏదో వాళ్ళు చేస్తున్నారు, అది టాస్క్లు చేస్తున్నట్టు కనిపించట్లా, టాస్క్ని వీళ్ళే క్రియేట్ చేసుకొని వీళ్ళే గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది ఒకటి. రెండు ఏంటంటే మాధురి వ్యవహారం మిగతా వాళ్ళకి అసలు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి జెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే సైలెంట్గా ఉండిపోతున్నారు. అవును, అసలు ఎవరు మాట్లాడలేదు. 4 days కూడా అసలు ఎవరు కనిపించట్లేదు సార్, ప్రోమోలో కావచ్చు, ఎపిసోడ్లో కావచ్చు. సో మెన్స్ ఎవరు కనిపించట్లేదు, ఒక్క ఈవిడే కనిపిస్తుంది. అసలు ఆవిడ చూస్తే భయపడుతున్నారా లేదా ఫ్రీగా ఉంటున్నారా అనేది కూడా అర్థం కావట్లా. అట్లీస్ట్ బిగ్ బాస్ అన్నా కానీ ఇన్వాల్వ్ కావాలి కదా టాస్క్ ఇచ్చేటప్పుడు, లేదంటే వాళ్ళ గేమ్కి సంబంధించినటువంటి నామ్స్ ఫిక్స్ చేసేటప్పుడైనా జెంట్స్ని అయితే ఇన్వాల్వ్ చేయాలి కదా. అక్కడ ఉండేటువంటి పవన్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ తర్వాత సుమను, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఎవరు అసలు మాధురికి చుట్టువైపులు ఎటువైపు రావట్లా. పాకిస్తాన్ బోర్డర్ లాగా ఆమె ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. గొడవ పడుతుంటే, వేరే వాళ్ళతో గొడవ పడుతుంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు, ఇన్వాల్వ్ కూడా కావట్లా. సో ఇవాళ ఏదో సంథింగ్
ఏదో పప్పు చారు చేయమని చెప్పి ఏదో టాస్క్ ఇచ్చినట్టున్నారు. దానికి దివ్య లాగుంది ఆ ఇన్ఛార్జ్ ఆ రోజు వరకు మొత్తం కిచెన్కి. ఆవిడ అందరికి సరిపోయేటట్టు చేయమని చెప్పి మాధురికి చెప్పింది. నువ్వు ఇచ్చిన ఇన్ని పప్పులతోటి ఇంతమందికి రావాలంటే 2 బకెట్లు నీళ్ళు వచ్చేస్తాలే అని చెప్పాను. అంటే ఇలా అంటే ప్రతిదీ ఏదన్నా కానీ ఫస్ట్ అసలు ఎంట్రీయే నీ పేరేంటని అడిగితే నా పేరు తెలీదా, నేను ఎవరు అనుకుంటున్నావు అన్నట్టుగా మాటని. సార్ ఇవన్నీ చూస్తే యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే నాగార్జున గారు వస్తారు కదా, సో ఇట్లా మాట్లాడితే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే ఏదో ఒకటి కొంచెం సీరియస్ అవ్వటం ఇలా జరుగుతుంది. సో నాగార్జున గారు సీరియస్ అయితే మాధురి గారి మీద, సో ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకో. నాగార్జున మీద కూడా రివర్స్ అయ్యేలాగా అనిపిస్తుంది అక్కడ. నాగార్జున మీద కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి రివర్స్ అయ్యే పరిస్థితులు కూడా కనపడుతుంది అక్కడ ఉండే సిచ్యువేషన్ కానీ చూస్తుంటే. అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్లో 4-5 లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరితోటి గొడవ పడుతున్నారు. ఒక్క అలేఖ్య రమ్యతోటి తప్ప మిగతా వాళ్ళందరితో గొడవ పడుతున్నట్టే కనిపిస్తుంది మాధురి. మరి రమ్య కూడా గొడవ పడే అవకాశాలు ఉన్నాయేమో రాబోయే రోజుల్లో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఫైర్ వాళ్ళిద్దరి మధ్య. సో అందరి మీద గొడవ పడుతుంది ఎక్సెప్ట్ జెంట్స్. ఇంకొక అతనితో ఈ బాండింగ్ ఏర్పాటు చేశారు ఎవరికి, మాధురికి. సార్ ఇప్పుడు దువ్వెల మాధురి గారికి ఎవరితో లవ్ ట్రాక్ ఏమన్నా వెళ్ళిద్ది అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ సహజంగా ఎవ్రీ టైం పెడుతూ ఉంటారు కదా. సో అట్లానే మేము ఒకటి తిరుగుతుంది సార్, ఇప్పుడు భరణి గారు అని ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరికి అటాచ్ చేస్తూ ఒకటి నడుస్తుంది, ఏం చెప్తారు? అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో భరణికి మాధురికి బాండింగ్ వేసి పడేశారు. ఫిజికల్ బాండింగ్ వేసి దువ్వాడ శ్రీనివాస్ని ఏడుస్తూ ఉండేలాగా ఒక మీమ్ తయారు చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. సో జనరల్గా బిగ్ బాస్ హౌస్ అనగానే ఒక ఒపీనియన్ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వెళ్తారు, ఎలాంటి వాళ్ళు వెళ్తారు, అక్కడ ఎలా ఉంటారు, బాండింగ్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించాడు ఎవరు, నారాయణ గారు సిపిఐ. సో ఆయన అవగాహన కల్పించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి బాండింగ్ లేకుండా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు అక్కడ అనే ఒక ఒపీనియన్ ఉంది. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక ఇప్పుడు భరణి అండ్ మాధురి బాండింగ్ అనేది చాలా దగ్గరగా ఉంది. సో ఇంకా దువ్వాడ సీటు చినిగిపోయింది, దువ్వాడ శ్రీనివాస్ సీటు చినిగిపోయినట్టే అనే యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు కదా, ఒపీనియన్స్ వ్యక్తం చేసేటువంటి వాళ్ళల్లో 100% మాధురిని వ్యతిరేకిస్తున్నారు. మేము అసలు చూడలేకపోతున్నాము ఆవిడ్ని, ఆల్రెడీ ఒక కాకి వెళ్ళిపోయింది, ఈ 2 కాకులు వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న ఎలిమినేట్ అయ్యారు కదా శ్రీజ వెళ్ళిపోయింది, శ్రీజనే కాకిలాగా గోల్ చేస్తుంది అనుకున్నాము, ఈమె 2 కాకులు గోల్ చేస్తుంది, ఈ ఒక్కమే 2 కాకులు గోల్ చేస్తుంది అని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయం. ఇప్పుడు ఆమె మళ్ళీ ఎంట్రీ ఇస్తే వాయిస్ ఏమైనా తగ్గిద్ది అనుకోవచ్చా? ఇంకా రచ్చ కన్నా ఎక్కువ పదవి ఉంటే ఇంకా అది రచ్చ బండ ఏదో ఇంకా రచ్చ అని అంటారు కదా, ఇంకా అందుకన్నా దారుణంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఈవిడ స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు టీవీ ఆపుకోవాలన్నంత కోపంగా ఉంది ఆ షో అంటే అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అసలు దివ్యల మాధురి వచ్చిన తర్వాతనే ఈ షో మొత్తం హైప్ అయిపోయింది, బిగ్ బాస్ రేటింగ్ కూడా హైప్ అయిపోయింది, మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది షో మొత్తం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఆ షో చూస్తే తనూజ అని ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఉంది, ఆ తనూజని కావాలని హైప్ చేస్తున్నాడు బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది అది చూస్తుంటే, క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తుంటే. సో కన్విన్స్ చేయటం, తర్వాత ఈ లవ్ సింబల్ ఇలా చూపించడం తనూజ ప్రతిసారి నాగార్జునకి, అంటే నాగార్జున లవ్లో పడిందా ఏంటి అనేది అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు బాండింగ్ నాగార్జునతో ఏర్పడినట్టుంది, అక్కడ ఉండే కంటెస్టెంట్లతోటి బాండింగ్. తనూజకి బయట కూడా పిఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ యాక్చువల్లీ. సో అంటే ఇట్లా ఇంకా ఆడియన్స్ ఓటింగ్ అనేది ఏమి లేకుండా సో గేమ్ ని ఇలా రన్ చేయడం, బయటకేమో ఆడియన్స్ ఓట్ తీసుకోవడం, సో ఇక్కడ ఆడియన్స్ టైం వేస్ట్ కదా. ఆడియన్స్ ఓటు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ నాగార్జున తనూజని క్వశ్చన్ చేయటం కానీ, లేదంటే తనూజ ఇచ్చే రిప్లై ఇవ్వటం కానీ, ఆ బిగ్ బాస్ హౌస్లో వాతావరణం చూస్తుంటే తనూజకి నాగార్జున ఈజీ టాస్క్లు ఇస్తున్నాడు, ఆవిడికి ఎక్కువ మార్కులు వచ్చేలాగా ఈయన వ్యవహరిస్తున్నాడు బిగ్ బాస్ హోస్ట్గా అనేటువంటిది ఒకటి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది మొత్తం చూస్తుంటే, షో చూస్తుంటే కనుక. కాకపోతే ఇక్కడ దివ్యల మాధురి
ఈ మాధురి విషయం మాత్రం మరి తనుజ మాధురి ఇంకా గొడవ పడుతున్నట్టు అనిపించట్లా. వాళ్ళిద్దరు ఇష్యూ వస్తే కానీ మన నాగార్జున ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఎటు స్టాండ్ తీసుకుంటాడని చూడాలి. ఓకే. సో ఇప్పటి వరకు అయితే తనుజాకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అక్కడ. ఏదో బిగ్ బాస్ తనుజాకి ఫుల్ సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. పైగా ఎన్నిసార్లు లవ్ సింబల్ చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది ప్రతిసారి ఇలా చూపిస్తుంది. అంటే నాగార్జునని ఎంత ఆవిడ లవ్ చేస్తుందేమో అనేటువంటి ఒక భావన ఉంది. నాగార్జునతో బాండింగ్ ఏర్పడుతుందేమో అని చెప్పి ఆ షో చూస్తే ఒక భావన కలిగేదానికి అవకాశం ఉంది. అలాగే భరణి మాధురి బాండింగ్, ఇంకా బాండింగ్ తర్వాత ఆ కమెడియన్ ఉన్నాడు కదా ఇమాన్యుయల్ అని ఇంకొక తమిళ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏదో అది లవ్ ట్రాక్ ఏదో నడుస్తున్నాడా బిగ్ బాస్ నడిపిస్తున్నాడా అనేది మొత్తం మీద లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అది నిజమా లేదంటే కాదా అనేది తర్వాత రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే లవ్ ట్రాక్ అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు భరణి మాధురి లవ్ ట్రాక్ కనుక నడిస్తే బాండింగ్ అది బిగ్ బాస్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఆవిడ వాయిస్ పెద్దదిగా చేసుకొని మాట్లాడుతున్నారు. దాంతో కొంతమంది ఎక్కువ మంది వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ బాండింగ్ ఇవన్నీ చూసిన తర్వాత పాపం కకావికలం అయిపోయాడు దువ్వాడ శ్రీనివాస్ అనేది సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ని కుమ్మేసుకుంటున్నారు. సార్ యాక్చువల్లీ లేడీస్ జెంట్స్కి ఒకేలాగా ఎట్లా పెడతారు అన్నట్లు కూడా క్వశ్చన్ చేస్తారు స్టార్టింగ్లో. అవును, స్టార్టింగ్లో అసలు లేడీస్ని జెంట్స్కి కలిసి ఎలా గేమ్స్ ఆడిస్తారని క్వశ్చన్ చేశారు. ఆ రోజు నుంచే ఈయన చీటి చినిగిపోయింది అని చెప్పి చాలా మంది ఇలాంటివి చూస్తే ఇక తట్టుకోగలరంటారు. ఇంకంతే, ఇంకా భరణినను మాధురిని కలిపి బాండింగ్ చేసేసి సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటే ఇంక తట్టుకోవాలంటే కష్టం కదా, తట్టుకోలేము. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడే నా రాజా అని వెళ్ళింది. ఇప్పుడు ఆ రాజా మాట అనిపట్ల అక్కడ నో రాజా, ఓన్లీ భరణి అంటున్నారు సోషల్ మీడియాలో. సో కాబట్టి చూడాలి. చాలామంది ఏమంటున్నారంటే ఈ దెబ్బకి దువ్వాడ శ్రీనివాస్ తన సొంత భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పి అంటున్నారు. సో మొత్తం మీద బిగ్ బాస్ షో ఒక టర్నింగ్ పాయింట్, ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళి మాధురిని వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.